వెళ్ళారు అంటే మీరెంతో ప్రేమగా పిలుచుకుని రాజు అని రాజు అని ప్రేమగా పిలుచుకుంటారు. మీ మధ్య అసలు అంతరాత్మగా ఉండే మీరు అంటే అప్పటి వరకు ఎంతో ఆప్యాయంగా మీ రాజు ఇక లేడు, ఇక తిరిగి రాడు అని మీరు ఆయన విగత జీవిగా అడవుల్లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అప్పుడు? అసలు చెప్పలేను నేను. 1 year నమ్ముతారో నమ్మరో భోజనం చేయలేదు, కూర్చోవడం ప్లేట్లో 4 మెతుకులు తింటే గొప్ప సంగతి. ఎక్కడ కూర్చున్నా కంట్లో నీళ్ళు వచ్చేటి. నాకు చాలా బాధపడినాను. సరే ఇంకెవరు లేరు కదా, రీప్లేస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ విధంగా జీవితం ఆయనతోనే ఇదైపోయింది. ఫ్యూచర్ని గురించి నేను ఆలోచన చేయలేదు. హైదరాబాద్ వెళ్ళాలంటేనే మనసు వచ్చేది కాదు. చాలా బాధపడినాను. ఎందుకంటే ఆప్తమిత్రుడు. ఒకరోజు మీటింగ్లో ముఖ్యమంత్రిగా కూర్చుని ఉంటే నేను సడన్గా సార్ అని పిలిచాను. నేను పక్క నవ్వినాడు. కృష్ణబాబు గారు కలెక్టర్, అందరూ నవ్వినారు. యు ఆర్ ఎగ్జంప్టెడ్ సార్, మీరు రాజు అని పిలవచ్చాడు. అట్లా అంత సన్నిహితం. రాజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిన్ననాటి నుంచి పిలిచి సార్ అనాలంటే ఒక రకంగా ఉండేది నాకు. ఒకవేళ నేను ఎప్పుడైనా సార్ అంటే కూడా ఆయన నవ్వేవాడు పక్క అని. మీకు సార్ అనేటప్పుడు ఎలా ఉండేది, రాజు అనేటప్పుడు ఎలా ఉండేది మీకు మీలో ఫీల్? అంతే కదా. ఇప్పుడు సార్ అని జనరల్గా ఎవరైనా కూడా, ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నా కూడా కొద్దిమంది సార్ అని పిలుస్తారు. ఆ రకంగా అనిపిస్తుంది. సన్నిహితులు ఆ విధంగా పిలిచినప్పుడు ఆ విధంగా పిలవడం మనసు ఒప్పదు, అంగీకరించదు. రాజు అని పిలుస్తేనే బాగుండేది. కాబట్టి ఆయనే చెప్పాడు, నువ్వు రాజు అని పిలుచు సాయి అని. ఎప్పుడు ఇద్దరు ఆయన సాయి అనేవాడు, నేను రాజు అని. జీవితం ఆ విధంగా ఉండేది. కాదంటే నేను కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆయన ఇంకో మాట అనేవాడు, ఆరోగ్యం కాపాడుకో సాయి, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం, ఎక్కువ వర్క్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. చాలామంది నాకు చెప్పారు అట్లా. అంటే పర్వాలేదు రాజు అని చెప్పేవాడిని నేను. ఆ విధంగా చాలా అటువంటి స్నేహితము, అటువంటి ఇది. అయితే ట్రస్టెడ్ సోల్జర్ నేను. ఒక తూరి ఒక మిత్రుడు, పేరు చెప్పను, ఢిల్లీలో డిఎల్ రవీంద్రరెడ్డి గారు అనేవాళ్ళు, నాను నేను సీను అని. ముగ్గురికి నాను నేను అని. అయ్యా నాను నేను ఉన్నారు కానీ సీను లేడు అనేవాడు ఆయన. బసవపున్నయ్య గారు, కొంతాల రామకృష్ణ, జ్ఞానేంద్ర రెడ్డి, విశ్వనాథ్, కాశీకృష్ణారెడ్డి గారితో కలిసి ఏపీ భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే అక్కడ ఒక మిత్రుడు పోయి రాజశేఖరుడికి కంప్లైంట్ ఇచ్చినాడు, నువ్వు తీసుకుని వచ్చిన వాళ్ళంతా నిన్ను వదిలేస్తున్నారే, నీ సాయి కూడా వెళ్ళిపోయాడని. అంటే అప్పుడు గ్రూప్స్ ఉండేవి, విజయభాస్కర్ రెడ్డి గ్రూపు. వెళ్ళిపోయాడంటే అతని కోపం వచ్చింది. ఈ భూప్రపంచం అంతా ఏకమైన సాయి మారడరా పిచ్చిముడా కొడుక అని అతన్ని 2 ఏట్లు కొట్టి దండిచ్చినాడు. అంత నమ్మకం. నిజమే, వాస్తవమే. ఎందుకంటే ఒక సంఘటనలో పివి గారు కూడా నన్ను పిలిచి అంటే ఆయన మిసాలోడిని వదిలే అంటే రాజశేఖర్ అంటే పడదు ఆయనకు. మిసాలోడిని వదిలేసాయి, నేను క్యాబినెట్లో తీసుకుంటా అన్నాడు. ఎందుకు పడదు పివి నరసింహారావు గారికి రాజశేఖర్ రెడ్డి అంటే? ఒక రకంగా చెప్పాలంటే ఎందుకో పలకరింపు ఒక రకంగా ఉండేది రాజశేఖర్ రెడ్డి గారిది. పివి గారు అవుటర్ లాబీలో ఇన్నర్ లాబీలో వచ్చేటప్పుడు ప్రధానమంత్రి వస్తున్నాడు సాయి నమస్కారం పెట్టు అంటాడు. నేనేం పెడతాను, నువ్వు పెట్టు అంటే, నీకెందుకు నువ్వు పెట్టు అనేది. నేనేమో నమస్కారం సార్ అంటే, ఏం పంతులు బాగున్నావా అంటే ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడిన వాళ్ళల్లో వీళ్ళందరూ పివి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు. అందువల్ల పంతులు అని పిలిస్తే ఆయన కోపం. నేను ఎప్పుడైనా ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకుని పోతే యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూర్చోమని చెప్పేవాడు కాదు పివి గారు, పో అనేవాడు. కానీ పనులేమో చేసినారు పాపం, పెద్ద ఆయన మర్చిపోకూడదు, పనులేమో చేసినారు. ఈ విధంగా రాజకీయ జీవితం కొనసాగుతూ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితులు మీకు అంతా తెలిసిందే.
రాష్ట్ర డివిజన్ కావడం. ప్రస్తుతం మన కాంగ్రెస్ వారు ఎందుకు అంత గట్టిగా వాదిస్తున్నారు? మేము ఆ రోజు రాజ్యసభలో గట్టిగా ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగే చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం అనేసి. నేను బ్రదర్ ఒకటి చెప్తున్నా, మన్మోహన్ సింగ్ గారు చదివే పేపర్లో ఉంటే మీరు కాల్చుకుని చచ్చిపోమంటే చచ్చిపోతాను, ఊరేసుకుంటాను. లేదు, అక్కడ వెంకయ్యనాయుడు గారు తీసుకుని వచ్చారు. అబ్జర్వింగ్ ద అర్లియర్ స్టేట్స్ విచ్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్, కన్సిడర్డ్ రాదర్ స్పెషల్ స్టేటస్ కింద